అదేవిధంగా ఎక్కడా తగ్గకుండా ఇక్కడ ఈ క్లస్టర్ పరిధిలో వచ్చేవారి ముఖ్య నాయకులకి వాళ్ళు ఎవరైనా యూనిట్ కానీ బూత్ కానీ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ కుటుంబ సాధికార కమిటీ సభ్యులు కానీ మిగతా క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ పార్టీ ముఖ్య నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా దీనికి ఆహ్వానితులు. ఇప్పటికే క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్లు వారికి వ్యక్తిగతంగా అందరికి కూడా ఫోన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడ ఈ సందర్భంగా ఇక్కడ మీకు అందరికి కూడా చూపిస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశానుసారం అన్ని ఏర్పాట్లు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 12 క్లస్టర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న క్లస్టర్ పరిధిలో ఉన్న అలంకరణ గాని అదేవిధంగా మిగతా పోస్టర్లు గాని స్వాగత బోర్డులు గాని అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా ఈ మహానాడులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. అన్ని క్లస్టర్లు కూడా తిరగడం జరుగుతుంది. అన్ని క్లస్టర్లు కూడా ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్నాం. మొదటగా ఈ రోజు క్లస్టర్ నెంబర్ 11 కాకుపల్లికి రావడం జరిగింది. మిగతా క్లస్టర్లు అన్ని కూడా పర్యటిస్తాం. అన్ని దిగులు కూడా ఇప్పటికే పూర్తిగా ఆయా క్లస్టర్లు బాధ్యతలు తీసుకుని పూర్తి ఏర్పాట్లు చేసి ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 12 క్లస్టర్లు కూడా క్లస్టర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున కుటుంబ సాధికార కమిటీ సభ్యులని బూత్ కన్వీనర్లని అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలని డివిజన్ అధ్యక్షుల్ని కార్పొరేటర్లని క్లస్టర్ ఇన్ఛార్జీలని కో క్లస్టర్లని మండలాధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు డివిజన్ కమిటీలు అదేవిధంగా సీనియర్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్న సీనియర్ నాయకులు అందరినీ కూడా పేరు పేరున నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మీరందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొని మనకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ ఇతర ఎంతో మంది ప్రతినిధులు ఇచ్చే సందేశాలన్నీ కూడా మనం దాన్ని ఇంకా కూడా ప్రజల్లోకి బలంగా తీసుకుపోయి మనం ఈ 2 సంవత్సరాల్లో మనం ఏం చేసాం ఏమి చేయబోతున్నాం ఇవన్నీ కూడా పూర్తిగా పెద్దలందరూ కూడా మీకు విజయవాడ నుంచి అన్ని కూడా లైవ్ లో మనం చూస్తాం. మనం దాన్ని కూడా ఒకసారి చూసి దాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయి ఇంకా ప్రజల్లో చర్చ పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఏం చేసాం ఏం చేయబోతున్నాం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి అనేది పూర్తిగా ప్రజల్లో వివరించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ఈ మహానాడు కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరుగుతున్న 12 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ మహానాడు కార్యక్రమంలో పాలు పంచుకుని మీరందరూ కూడా దిగ్విజయం చేయాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ అందరిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరుగుతున్న ఈ మహానాడుకి నారంగి గున్నయ్య గారికి కానీ కో క్లస్టర్ శివ గారికి కానీ మిగతా ఇక్కడున్న మండలాధ్యక్షులు కానీ మిగతా అందరూ సీనియర్ నాయకులే పేర్లు చెప్తే ఇంకా ఒక అరగంట పడదు. కాబట్టి ఈ 4 గ్రామాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్న వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. క్లస్టర్ నెంబర్ 11లో మీరందరికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.